మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగమత్ నిజ రూపంచ దేవేశ ప్రదర్శయ దయానిధే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఎంతో గొప్పదైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చాలా చల్లనైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఉన్నది. అయ్యో, వాతావరణం మరీ అంత చల్లగా ఉంటే ఉదయాన్నే ఏం లేస్తాం, ఎలా స్నాన సంధ్యాది కార్యాలన్నీ కూడా చేస్తాం కాబట్టి చాలా ప్రశాంతంగా నిద్రపోవచ్చును అని మన ధర్మాన్ని మనం పక్కన పెట్టేస్తే ఈ మార్గశిర మాసము యొక్క గొప్పదనాన్ని మనందరం కూడా కోల్పోయినట్లే లెక్క. ఈ మార్గశిర మాసంలో, ఈ ధనుర్మాసంలో సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నాన సంధ్యాది కార్యములన్నీ కూడా పూర్తి చేసుకొని వడివడిగా భగవత్ కైంకర్యంలోకి ఎంత త్వరగా మనం వెళ్ళిపోతే అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు అంటున్నారట ఆళ్వారాదులందరూ కూడాను. గోదా అమ్మవారు సైతం ఒక కోరిక కోరుతూ ఉన్నారు భగవంతుణ్ణి. ఏమనంటే, మద్భాగ్యోపచయేనత్వం. ఓ భగవంతుడా, శ్రీకృష్ణ, ఓ గోవింద, కేవలము మా యొక్క భాగ్యవశము చేత మాత్రమే, మాలో భాగ్యం ఉంది గనక నిన్ను ఆరాధించాలనేటువంటి ఒక తలంపు మాకు కలుగుతుంది. అయ్యో, ఉదయాన్నే లేచి ఎంత చలిగా ఉన్నా కూడా స్నానమాచరించి గోవిందుని అర్చించాలి అనేటువంటి బుద్ధి మనకు కలుగుతోంది అంటే అమ్మయ్య మనం భాగ్యవంతులము అని లెక్క. ఒకవేళ ఆ తలంపు రాకపోతే మనకు భాగ్యము లేదని అర్థం. భాగ్యం ఉంటే ఖచ్చితముగా నిద్రలేస్తాము, ఎంత చలిగా ఉన్నా గోవిందుని ఆరాధిస్తాం. అందుకే అంటున్నాం, మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగమత్. మాకంటూ ఒక దిక్కును చూపిస్తూ ఉన్నావు, మాకంటూ ఒక దిక్కును చూపిస్తూ దృగ్గోచరముపాగత, మాకు దృగ్గోచరుడు అవుతూ ఉన్నావు గోవింద. అయితే ఇలా శిలారూపంలో మాకు దృగ్గోచరం కావడం కాదు, నీ యొక్క నిజ రూపాన్ని అప్పుడు చూపిస్తావు. ఇది మనం కోరుకోవాలట ఈ మార్గశిర మాసంలో. అందుకే అంటున్నారు, మద్భాగ్యోపచయేనత్వం దృగ్గోచరముపాగత నిజ రూపంచ దేవేశ ప్రదర్శయ దయానిధే. నీ యొక్క నిజ రూపాన్ని చూడాలి. ఏ విధంగా అయితే విశేషమైనటువంటి దివ్య చక్షువులను ఇచ్చి నీ యొక్క విశ్వరూప సందర్శనాన్ని ఆ అర్జునుడికి ఏ విధంగా అయితే చాలా ప్రేమగా అనుగ్రహించి చూపించావు, అదేవిధంగా నీ యొక్క విశ్వరూప దర్శనాన్ని ఈ మార్గశిర మాసంలో మా అందరికీ కూడా అనుగ్రహించు అని సకల భక్తులందరూ కూడా కోరుకుంటూ ముందుకు వెడుతూ ఉంటే, ఆ భక్తుల భాగవతుల యొక్క మార్గంలో మరి మనం కూడా నడవకపోతే మనం ఎంత భాగ్యము లేనటువంటి వారమైపోతాం. కనుక భాగ్యాన్ని మనందరం కూడా సముపార్జించుకునేలాగా ఎంతో గొప్పగా ఈ ధనుర్మాసంలో, మార్గశిర మాసంలో ముందుకు సాగి భక్తి ప్రపత్తులతో గోవిందుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నము ద్వారా ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం.